నమస్తే అండి. ఈరోజు మనం విజయవాడలో ఉన్నటువంటి ఐఎంసీ దగ్గరికి వచ్చాము. అయితే ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించిన అన్ని హెర్బల్ ప్రొడక్ట్స్ ఇక్కడ లభిస్తాయని చెప్పేసి మా ఫ్రెండ్ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఎటువంటి ప్రొడక్ట్స్ లభిస్తాయి, అవి మనకి ఏ రకంగా ఉపయోగపడతాయని తెలుసుకుందామని రావడం జరిగింది. నాతో పాటు మిమ్మల్ని కూడా తెలియజేద్దామని వచ్చాము. రండి మనం వెళ్ళి చూసి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. నైస్ మీటింగ్ సార్. ఈరోజు మనం ఐఎంసీ లీడర్ అయినటువంటి రమేష్ గారిని కలవడానికి వచ్చాము. అయితే ఐఎంసీ అంటే ఏంటి, దీని తాలూకా ఉపయోగాలు ఏంటి, మనకు ఒకసారి రమేష్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్లీజ్ సార్, అసలు ఐఎంసీ అంటే ఏంటి, ఇక్కడ ఎటువంటి ప్రొడక్ట్స్ లభిస్తాయి ఒకసారి తెలియజేస్తారా? షూర్ సార్, థ్యాంక్ యూ. నమస్కారం అండి. వన్స్ అగైన్ నా పేరు లైన్ డాక్టర్ రమేష్ బావిశెట్టి. నేను గత 4 సంవత్సరాలుగా ఈ ఐఎంసీ ప్రొడక్ట్స్ వాడుతూ నా అనుకున్న ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఒక పార్ట్ టైమ్ ఇన్కమ్ తీసుకుంటూ ఉన్నాను ఈ ఐఎంసీలో. దీని గురించి పూర్తి స్థాయిలో ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐఎంసీ అనే కంపెనీని ఒకసారి రండి. ఏఎంసీ కంపెనీ డాక్టర్ అశోక్ భాటియా గారని 2007 ఏప్రిల్ 7th స్టార్ట్ చేశారు. అశోక్ భాటియా గారు ఇనీషియల్గా ఎస్బీఐ బ్యాంకులో మేనేజర్గా చేస్తూ రిటైర్ అయిన తర్వాత దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సార్ పక్కనే మేడం గారు ఉన్నారు. అటు చివరి వచ్చేటప్పటికి మనకి సత్యన్ భాటియా గారని మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ కంపెనీ, పక్కన మేడం గారు ఉన్నారు, వాళ్ళ మిస్సెస్. సో దిస్ ఈజ్ అవర్ ఐఎంసీ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ఇది ప్రొప్రైటర్షిప్ కలిగినటువంటి బిజినెస్ ప్లాన్. అంటే దీన్ని మనం ఏమంటామంటే ఐఎంసీ ఈజ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మనకి 2 ప్రొడక్ట్స్తో స్టార్ట్ చేసిన ఈ కంపెనీ అరౌండ్ 360+ ప్రొడక్ట్స్ ఇక్కడ లభ్యమవుతాయి. ఇది విజయవాడలో స్టేట్ ఆఫీస్ అనమాట. ఏపీ మొత్తానికి ఇది స్టేట్ ఆఫీసు. మీరు చూడండి, 3000 SFT తోటి చాలా విశాలంగా ఉంది. చాలా క్యాబిన్స్ ఉన్నాయి. అదేవిధంగా సో మెనీ పీపుల్ కూర్చుని మనం మాట్లాడుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ ప్రొడక్ట్స్ గురించి కూడా నేను ఒకసారి చెప్తాను. దిస్ ఈజ్ రీటైల్ కౌంటర్ అనమాట. మనకి ఈ రీటైల్ కౌంటర్లో నౌ వీ కెన్ సీ ద క్యాషియర్ అనమాట. ఇది కౌంటర్, క్యాషియర్ కౌంటర్. సార్, ఇప్పుడు మనం ఈ ప్రొడక్ట్స్ కూడా చూద్దాము. మనము ఇవన్నీ ప్యూర్ న్యాచురల్ ఆర్గానిక్ ఆయుర్వేదిక్ అండ్ హెర్బల్ ప్రొడక్ట్స్ అండి, విచ్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్. అసలు బయట మార్కెట్ లో సైడ్ ఎఫెక్ట్ లేకుండా ప్రొడక్టే లేదు. బట్ వీ హ్యావ్ సచ్ టైప్ ఆఫ్ నో సైడ్ ఎఫెక్ట్స్ ప్రొడక్ట్స్ అనమాట. జస్ట్ నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి నేను చెప్పేది, బయట ఏదో ప్రొడక్ట్ వాడే బదులు దీన్ని రీప్లేస్ చేయండి. తద్వారా మీరు హెల్తీగా హ్యాపీగా ఉంటారు. అట్ సేమ్ టైము హ్యాపీనెస్ కూడా మీ పరం అవుతుంది. మీరు బాగుంటారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట లెగటంతోనే ఫస్ట్ ఏం చేస్తాము, పేస్ట్ వాడతాము. ఇప్పుడు బయట సో కంపెనీ పేస్టులు ఉన్నాయి. అవన్నీ ఉప్పు ఉందా, లేదంటే నీము వేప ఉందా అని అడుగుతూ ఉంటారు. ఈ అన్ని కలిపిన పేస్ట్ ఇది. సో ఇప్పుడు ఆ పేస్ట్ కెమికలైజ్డ్, మంది న్యాచురల్. 23 రకాలు, సుమారు 23 రకాల హెర్బల్తో చేయమన్న డెంటల్ క్రీమ్ అనమాట. ఇది డెంటల్ ఇష్యూస్ ఏదున్నా కూడా, ఇప్పుడు లైక్ టీత్ ప్రాబ్లమ్స్ కానీ, గమ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇట్లా ఏదున్నా కూడా ఇది క్లియర్ చేస్తుంది. మనకి బయట మార్కెట్ తో పోల్చుకుంటే ఇవి చాలా తక్కువగానే వస్తాయి అనమాట. మీరు ఇట్లా ఇప్పుడు బయట పేస్ట్ ఏదో ఉంది కదా, దాన్ని దీంతో రిప్లేస్ చేయమంటున్నాను. అదేవిధంగా బ్రష్ ఉంది. బ్రష్ కూడా మీరు చూడండి, సాఫ్ట్ గా ఉంటుంది బ్రష్. మీరు చూసినట్లయితే ఎట్లాగూ చాలా బాగుంటుంది బ్రష్ కూడా. మనం చూడండి ఒకసారి. ఓకే, రైట్. సో నైస్ సార్. అదేవిధంగా మనకి ఇంకా రిమైనింగ్ ఇప్పుడు మైదా లేని బిస్కెట్స్, అసలు నో మైదా యాడెడ్. మైదా లేకుండా బయట మార్కెట్లో బిస్కెట్సే ఉండవు. ఈ రోజున ఈ బిస్కెట్స్ లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ చాకో చిప్స్. ఈ చాకో చిప్స్ లో పిల్లలకి ఇష్టమైనటువంటి చాకోస్ ఉంటాయి, అండ్ మల్టీగ్రెయిన్ కుకీస్ అనమాట. అండ్ దీనిలో నో మైదా యాడెడ్. ఓకే సార్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూ కెన్ సీ అలోవేరా ఉంటుంది. అలోవేరా అనేది మల్టీపర్పస్ గా మనకి యూజ్ అవుతుంది. అదేవిధంగా అశ్వగంధ ఉంది, రెసిస్టెన్స్ పవర్, బ్రహ్మి, బ్రెయిన్ షార్ప్నెస్, శంఖపుష్పి, ఇలా మనకి మంచి మంచి ప్రొడక్ట్స్, హెర్బల్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ యూజ్ చేసి మాత్రమే ఇవి తయారవుతాయి. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. రేటు కూడా రీజనబుల్ గా. సార్ చెప్పండి, మాకు ప్రధానంగా బయట దొరుకుతున్న ప్రొడక్ట్స్ కి మీ ప్రొడక్ట్స్ కి మీ ప్రత్యేకత ఏంటి? ఇక్కడ ఎటువంటి అన్ని రకాలు దొరుకుతాయా, లేకపోతే ఏంటి చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి కూడా దొరికే అవకాశం ఉంటుందా? మన బయట అంతా కల్తీ ఉంది సార్. అసలు బయట వితౌట్ కల్తీ దేర్ ఈజ్ నో ప్రోడక్ట్.
అన్ని రసాయనాలతోటి నిండిపోయినాయి అనమాట. అవును. ఇక్కడ ఎటువంటి రసాయనాలు కలపకుండా మన ఇంట్లో ఇప్పుడు ఇంటి వైద్యము అంటాం కదండి, ఇంట్లో మన కిచెన్ లో ఏమైతే ఉంటే అవే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, ఎస్టిక్ ప్రాబ్లమ్ ఉందనుకోండి, మనం బయట ఈ చాలా మంది సో కంపెనీ ప్యాకెట్స్ వాడేసి తగ్గించుకుందాం అనుకుంటున్నారు, కానీ అవి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఓకే. నేను కొన్ని మాట్లాడలేకపోవచ్చు ఈ కంపెనీల పేర్లు, అవును. సో యూ ప్లీజ్ అండర్స్టాండ్. అయితే ఇక్కడ మీరు మన అలో డైజెస్ట్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది. ఓకే సార్. ఇది ఇప్పుడు ఇవి వాడటం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, ఎస్టిక్ ప్రాబ్లము, డైజెషన్ ప్రాబ్లమ్ ఏదైనా క్లియర్ చేస్తుంది. దీనిలో ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి అంటే జీలకర్ర ఉంటది, వామ్ ఉంటది, ఇవే అనమాట. మరి ఇవి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే ఉండవు. మనం చిన్నప్పటి నుంచి తెలిసి వాడుతున్నాయి. సో ఇంగువ ఉంటది, సోప్ ఉంటది, సో ఇవన్నీ న్యాచురల్ అనమాట. ఇవి మనకి తెలుసు. కాకపోతే ఏంటంటే వీటిని ఒక పద్ధతి ప్రకారం ప్రాసెస్ చేయబడితే మనం వాడుకుందాం ఈజీగా ఉంటాయి. సో ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఇవన్నీ పద్ధతి ప్రకారం ప్రాసెస్ చేస్తుంది. మన కంపెనీ వచ్చేటప్పటికండి హరిద్వార్ లో మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. ఓకే. హరిద్వార్ లో మ్యానుఫ్యాక్చరింగ్ జరిగి డైరెక్ట్ గా మనకి విజయవాడకి లాంచ్ అవుతాయి అనమాట ప్రొడక్ట్స్. వేర్ హౌస్ వచ్చేటప్పటికి కొత్త ఆటో నగర్ లో ఉంది, అక్కడ ప్రోడక్ట్ లాంచ్ అవుతుంది. అక్కడి నుంచి మనకి ఇక్కడికి వస్తూ ఉంటాయి అనమాట. అది సార్. అంటే ఈ రోజుల్లో మనకు బీపీ, షుగర్, తర్వాత గ్యాస్ట్రిక్ లేని వాళ్ళు అయితే లేరు. ముఖ్యంగా ఈ మూడింటికి ఇక్కడ దొరుకుతాయి సార్ మందులు? ఎస్, అఫ్ కోర్స్. మనకి ఇంగ్లీష్ అలోపతిలో దొరకవు, కానీ ఆయుర్వేదంలో ప్రతి హెల్త్ ఇష్యూకి మన దగ్గర దొరుకుతాయండి. అండ్ ఇవన్నీ ఏంటంటే మనము ఈ మందులను మనం వీటిని ఫుడ్ సప్లిమెంట్స్ అని అంటాం అనమాట. ఓకే. ఈ ఫుడ్ సప్లిమెంట్స్ అని అంటాము. అవి కూడా నేను చూపిస్తాను రెండు. సార్ మీరు ఇప్పుడు చూడండి, ఈ షుగర్ బయట చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు కదా. మంది ఈ షుగర్ అవే టాబ్లెట్ వేసుకోవడం వల్ల రూట్ లెవెల్ నుంచి నయం చేసుకొస్తుంది. అలోపతితో పాటు దీన్ని యాడ్ చేసి ఒక 2-3 months రెగ్యులర్ గా వాడితే మీకు నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట. తర్వాత గ్రాడ్యువల్ గా మీరు అలోపతిని గ్రాడ్యువల్ గా తగ్గించేసి ఇది కనుక ఇంకో 3 to 6 months కంటిన్యూ చేస్తే నార్మల్ గా అయిపోతారు. అప్పటి నుంచి మీరు డైట్ మెయింటైన్ చేస్తే మీరు ఎటువంటి టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది షుగర్ కు వచ్చాడు. అంటే ఇప్పుడు షుగర్ లో టైప్ 1, టైప్ 2 ఉంటాయి కదా సార్, అంటే అవి వాడుతూ కూడా దీన్ని వాడొచ్చా, డాక్టర్ గారిని? ఎగ్జాక్ట్. అవి వాడుతూ ఇవి వాడాల్సిందే. ఎందుకంటే అవి కంట్రోల్ చేస్తే ఇవేమో రూట్ లెవెల్ నుంచి నయం చేసుకొస్తాయి కదా, అదనమాట. అదే నెక్స్ట్ బీపీకి వచ్చేటప్పటికి అలో ముక్త అని మన దగ్గర ఉంది. మీరు ఇది చూడొచ్చు. ఈ బీపీకి వచ్చేది చూడండి ఒకసారి. తర్వాత మనకి లోహవటి అని ఈ రోజున చాలా మందికి ఐరన్ డెఫిషియన్సీ ఉంది, లేడీస్ ఎస్పెషల్లీ. అదేవిధంగా లేడీస్ కి కొంతమంది పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అనమాట. మనకి ఎక్కువ మంది మీరు చూసినట్లయితే ఈ పీసీఓడి ప్రాబ్లం తగ్గటానికి కానీ, లేదనుకుంటే ఐరన్ పడటానికి కానీ, హిమోగ్లోబిన్ శాతం పెంచుకోవడానికి ఇవి చాలా యూజ్ అవుతాయి అనమాట. ఈ సైడ్ ఎఫెక్ట్ లేని ప్రోడక్ట్స్ అని గమనించండి మీరు. అదేవిధంగా మనకి ఇప్పుడు వీట్ గోల్డ్ అని బ్లడ్ ఇంప్రూవ్మెంట్, బ్లడ్ పట్టడానికి ఇది వాడతాం. ఇప్పుడు ఈ మధ్యన మనం వీట్ గ్రాస్ జ్యూస్ అని బయట మార్కెట్ లో దొరుకుతుంది. సో అండ్ వీట్ గ్రాస్ పౌడర్ 1 kg ఎంత ఉంటుందో ఇది ఒక టాబ్లెట్ తో సమానం. ఎందుకనంటే ఇది ప్రతి టాబ్లెట్ మీరు చూసినట్లయితే ఒక 1000 mg అనమాట. 1000 mg అంటే యూ కెన్ అండర్స్టాండ్. అండ్ విచ్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్, యూ ప్లీజ్ రిమెంబర్ దట్. అండ్ క్యాల్డీ ఈ రోజున 30+ లేడీస్ ఎవరైనా వేసుకోవాల్సిందే, 40+ జెంట్స్ ఎవరైనా వేసుకోవాల్సింది. కాల్షియం, డి విటమిన్, ఈ డెఫిషియన్సీ తోటి మనం చాలా బోన్ ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి అనమాట. సో ఈ కాల్షియం, డి విటమిన్ టాబ్లెట్స్, అదేవిధంగా గ్లూకోజ్ మైన్ అని మనకి మోకాళ్ళు గుజ్జు పట్టడానికి, జాయింట్స్ దగ్గర గుజ్జు పట్టడానికి, గుజ్జు లేకపోవడం, గుజ్జు అరిగిపోయింది అంటూ ఉంటారు కదా, ఇది గుజ్జు పట్టడానికి న్యాచురల్ గా ఇది ఉపయోగపడుతుంది అనమాట. సరే, మాకు ఒకసారి చెప్పండి. ఇప్పుడు అన్ని రకాల ప్రొడక్ట్స్ మీరు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా డైరెక్ట్ గా వచ్చి ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి మీ తాలూకా ఫిజిషియన్ ఎవరైనా ఉంటారా, లేదనుకుంటే మాకు ఈ సమస్య ఉంది, ఈ మందులు వాడుతున్నామని చెప్పి మీకు చెప్పగానే మీరు సజెస్ట్ చేస్తారా? ఇవి యాక్చువల్ గా ఈ మందులు కాదు సార్, నేను ఆల్రెడీ చెప్పున్నాను. ఇవన్నీ ఫుడ్ సప్లిమెంట్స్ అంటాం మనము. అయితే నేను కూడా డిప్లొమా ఇన్ ఆయుర్వేదం చేశాను సార్. నేను సజెస్ట్ చేస్తా ఉంటాను. అండ్ మా సీనియర్స్ కూడా అంటే ఈ ప్రొడక్ట్స్ మీద అన్నింటి మీద మాకు ట్రైనింగ్ ఇచ్చారు స్పెషల్ గా. అపార్ట్ ఫ్రమ్ దట్ మన సీనియర్స్ కూడా వీక్లీ వన్స్ వస్తూ ఉంటారు. సో దట్ మనము వీ కెన్ డూ ఇట్ అనమాట. అంటే ప్రధానంగా ఈ విషయం అడగడానికి కారణం ఏంటంటే ప్రధానంగా వీటిని ఫుడ్ సప్లిమెంట్స్ కనుక ఇవి వాడడం వల్ల ఎటువంటి భయాలు, ఎటువంటి వేరే ఆలోచనలు పెట్టుకోవడానికి అవకాశం లేదు అని తెలియజేయడం. అవును. ఇప్పుడు ఒక చిన్న ఇది చూడండి, పెయిన్ అవే టాబ్లెట్ అని ఉంది మన దగ్గర.
ఇప్పుడు బయట పెయిన్ కిల్లర్ వేసుకుంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్, కిడ్నీలో స్టోన్స్, సో మెనీ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఇదే వేసుకున్నాను అనుకోండి, నో సైడ్ ఎఫెక్ట్స్, నో కిడ్నీలో స్టోన్స్, నథింగ్. ఓకే. ఇప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు టాబ్లెట్ వేసుకుంటే సైకలాజికల్ గా ఒక టాబ్లెట్ వేసుకున్నారు కాబట్టి నిద్రపోతుంది అని ఒక ఫీలింగ్ వచ్చేసారు. అది దాన్ని దీంతో రీప్లేస్ చేస్తే మీరు బతికినంత కాలం హెల్దీగా, హ్యాపీగా, వితౌట్ ఇష్యూస్ తోటి ఉంటారని నా ఫీలింగ్. అంతే, అంతకన్నా ఏమి లేదు. మధ్యన మీరు గమనించినట్లయితే మనం నిద్ర చూసుకున్నట్లయితే చాలా మంది ఇన్సోమ్నియాతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదే ఇప్పుడు మన దగ్గర న్యాచురల్ గా స్ట్రెస్ అవే టాబ్లెట్ అని ఒకటి ఉంది. ఈ స్ట్రెస్ అవే టాబ్లెట్ నైట్ పడుకునే ముందు ఒకటి వేసుకుంటే ప్రశాంతంగా చిన్నపిల్లలాగా పడుకోవచ్చు అనమాట. వితౌట్ ఎనీ టెన్షన్స్, డీప్ స్లీప్ అనేది ఉంటుంది, ఒక మానసిక ఆనందం వస్తుంది. సో తద్వారా ఈ స్ట్రెస్ అవే టాబ్లెట్ వాడుకోవచ్చు. అదేవిధంగా మనకి బ్రహ్మవతి అని కొత్తగా రీసెంట్ గా లాంచ్ అయింది అనమాట. ఇది బ్రెయిన్ షార్ప్నెస్ కోసం, బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం దీన్ని వాడటం జరుగుతుంది. సో ఇది తప్పకుండా మనం సజెస్ట్ చేయొచ్చు. అదేవిధంగా ప్రోబయోటిక్ అని యాంగర్ మేనేజ్మెంట్కి కానీ, కోపం, ఈ మధ్యన చాలా మందికి చీటికి మట్టి కోపం వచ్చేస్తా ఉంది, ఆ కోపం సంతోషానికి ఇది ఒక ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన దగ్గర పైల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా, తర్వాత స్కిన్ ఇష్యూస్ ఉన్నా, ఫ్యాట్, ఎవ్రీథింగ్. ఇప్పుడు చాలా మందికి ఒక వయసు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళకి మోషన్ ఫ్రీగా అవ్వదన్నమాట, డైజెషన్ ప్రాబ్లమ్స్. నైట్ పడుకునే ముందు ఈ ఫ్రెష్ మార్నింగ్ అని ఒక టాబ్లెట్ వేసుకుంటే మార్నింగ్ ఫ్రీ మోషన్ అవుతుంది అనమాట. సో ఇట్లాగ మన దగ్గర ప్రతి హెల్త్ ఇష్యూకి మన దగ్గర మెడిసిన్ ఉంది, అదే ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి అనమాట. అదేవిధంగా మీరు చూడండి, యూరిన్ ఇన్ఫెక్షన్, యూటీఐ ప్రాబ్లమ్స్ ఈ మధ్యన చాలా మంది చెప్పుకోలేకపోతున్నారు బయటికి. సో అలాంటి దానిలో యూరిన్ ఇన్ఫెక్షన్, యూటీఐ ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఇలాంటిది మనము ఎవరికి అడగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా వచ్చి మనము తీసేసుకుని వాడేసుకోవచ్చు అనమాట. మనకి జలుబు, జ్వరము, దగ్గు, ఫీవరు, ఎలాంటి ఫీవర్ ఉన్నా, ఎలాంటి దగ్గు ఉన్నా, ఎలాంటి జ్వరం, ఎవ్రీథింగ్ మనము క్లియర్ గా తగ్గించడానికి ఇక్కడ ది బెస్ట్ మెడిసిన్స్ అనేవి మన దగ్గర లభిస్తూ ఉంటాయి. అదేవిధంగా సెక్సువల్ ఇష్యూస్ కూడా మన దగ్గర ది బెస్ట్ మెడిసిన్స్ అందిస్తాయి అనమాట. అదేవిధంగా ఇంకొక మంచి ప్రోడక్ట్, అదేవిధంగా మన దగ్గర ఇంకొక మంచి ప్రోడక్ట్ ఉంది, డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ అని. అరికాళ్ళకి వేసుకుంటాము నైట్ టైము. మార్నింగ్ కి మీకు చాలా రిలాక్సేషన్ గా ఉంటుంది, వేసుకోక ముందు వైట్ గా ఉంటుంది, వేసుకున్న తర్వాత మన బాడీలో టాక్సిన్స్, వేస్ట్ మెటీరియల్, ఏదైనా కెమికల్స్ ఉంటే కనుక ఇది బ్లాక్ గా వచ్చేస్తుంది అనమాట. లేదనుకుంటే నార్మల్ గా పెట్టినట్టు ఉంటుంది అనమాట. ఒక వుడెన్ యొక్క టీ పౌడర్ దీనిలో పెట్టడం జరుగుతుంది. ఎక్స్టర్నల్ గా బాడీని డిటాక్సిఫికేషన్ చేయడానికి ఇది చాలా అంటే చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట. అదేవిధంగా మనం మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కాడి నుంచి ఎన్ని ఉంటాయి సార్. ఇక్కడ పెద్ద పెద్ద ఉన్న ఈ ప్రొడక్ట్స్ ఎందుకు ఉపయోగపడతాయి సార్? ఇవేంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అలోవేరా ఉందనుకోండి, ఓకే, ఇది మన బాడీని డిటాక్సిఫికేషన్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. ఓకే, మన బాడీలో ఉన్న ప్రతి సెల్ ని ఇది డిటాక్సిఫికేషన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం బైక్ సర్వీసర్ గా మన బైక్ ని సర్వీసింగ్ చేపిస్తున్నాం. ఎందుకు చేపిస్తున్నామంటే మనకి మైలేజ్ ఎక్కువ రావడానికి, స్మూత్ గా రన్ అవడానికి. అట్లాగే మన బాడీ సర్వీసర్ గా అలోవేరా జ్యూస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. దీనిలో అలోవేరాతో పాటు మీరు చూసినట్లయితే ఆమ్లా, తులసి, జింజర్, స్టీవియా కూడా ఉంటుంది, న్యాచురల్ గా ఉంటుంది. మనకి అరౌండ్ 300 డిసీజెస్ మీద ఒక్కటే పనిచేస్తుంది అనమాట. అదేవిధంగా ఇది గోమూత్రం ఉంది కదండి, మనకి బయట మార్కెట్ లో గోమూత్రం వేరు, ఇది వేరు. ఇది ఏంటంటే ఆర్క్ ద్వారా ఒక 10 లీటర్ల గోమూత్రాన్ని ఆర్క్ ద్వారా తీసింది అనమాట. ఇది ఆవిరి ద్వారా తీసింది, 1/2 లీటరు. దీనిలో ఎటువంటి మీకు బ్యాడ్ స్మెల్ రాదు, ఎందుకంటే దీనిలో తులసి అండ్ ఎలాచి యాడ్ అయ్యింది అనమాట. సో ఇది కూడా 320 డిహెచ్. ఇవి ఇప్పుడు అలోవేరా గానీ గోమూత్రం గానీ ఫ్రెండ్స్ మనకి థైరాయిడ్, షుగర్, బీపీ ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి. రావు, వచ్చిన వారు వాడితే కంట్రోల్లో ఉంటాయి, నెక్స్ట్ లెవెల్ కి వెళ్లకుండా ఉంటుంది. ఈవెన్ క్యాన్సర్ కూడా రాదు ఇది రెగ్యులర్ గా వాడితే. 4 ఫాదర్స్ కి ఎవరికైనా క్యాన్సర్ లాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, ఎవ్రీ 3 months కి ఒకసారి బాటిల్ లేదా రెగ్యులర్ గా వాడుతున్న నో ఇష్యూస్, జస్ట్ ఆఫ్ ఆఫ్ ద క్యాప్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకి హెల్దీగా, హ్యాపీగా ఉండటం జరుగుతుంది. సార్ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడికి వస్తే మేము బయట చూడడానికి లోపలికి వచ్చాక A to Z అన్ని దొరికేటట్టు కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు చాలా విషయాలు యాంగ్జైటీ మేనేజ్మెంట్, స్ట్రెస్ గురించి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రొడక్ట్స్ అన్ని దగ్గరలా దొరుకుతాయా? వీటిని ఒకవేళ కొనుక్కోవాలంటే ఎక్కడ అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది? తర్వాత ప్రైస్ కూడా ఎలా ఉంటుందో ఒకసారి తెలియజేయండి. ఈ ప్రొడక్ట్స్ యాజ్ ఆఫ్ నౌ అన్ని చోట్ల దొరుకుతుంది, మేజర్ సిటీస్ లో దొరుకుతుందండి. లేదనుకుంటే మనం ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మనం ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు. లేదనుకుంటే మనము చెప్తాము, సో కొరియర్ చేయమంటే కూడా మనం చేస్తాము. అదేవిధంగా ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి.
సో మనం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడినప్పుడు కొంచెం రూపాయి అటు ఇటు ఉంటుంది, బట్ మనం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాం కాబట్టి కొంచెం మంచిగానే ఉంటాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా బయట ప్రోడక్ట్ కంపేర్ చేసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ వెయిట్, మనం బయట టీ పొడి ఉంది కదండి, ఇప్పుడు బయట టీ పొడి ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ బ్రాండ్ టీ పొడి, నేను పేరు చెప్పట్లేదు, 250 రూపీస్ ఉంది పావు కేజీ అనుకో, 250, 280, 300 అట్లా ఉంది. ఇదే టీ పొడి మన దగ్గర జస్ట్ 145 రూపీస్. ఓకే ఓకే. అండ్ యూ కెన్ సి ఇది లీఫ్ టీ, ఇట్స్ నాట్ డస్ట్ టీ. ఓకే ఓకే. అండ్ యాంటీ ఆక్సిడెంట్ టీ అనమాట. ఒక కప్ ఆఫ్ టీ తీసుకుంటే 3 బత్తాయికాయలు జ్యూస్ తీసుకుంటే వచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. తర్వాత యాంటీ క్యాన్సర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే క్యాన్సర్ రాకుండా కాపాడటానికి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. రెండోది ఏంటంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నది తగ్గిస్తుంది, ఎస్టిక్ ప్రాబ్లం ఉన్న తగ్గిస్తుంది. ఇది తాగిన మీకు 1.5 hour లో 1 hour లో మీకు మంచిగా ఆకలి కూడా అవుతుంది. ఓకే. అండ్ మనం ఏమి రంగు రుచి చిక్కదనం కోసం ఏమి కలపండి, న్యాచురల్ గా ఇచ్చేస్తాం. తద్వారా క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం లేదు. దీన్ని అన్ని వయసుల వారు తాగొచ్చా? 100%. వితౌట్ మిల్క్ ఆల్సో వీ కెన్ డ్రింక్, నో ఇష్యూస్. అట్లా మన దగ్గర ఇప్పుడు సోప్స్ కానించి షాంపూస్, సైంధవ లవణం అని ఇంకా డిఫరెంట్ గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది సరస్వతి లేహ్యం అంటారండి. ఇది మనకి చవిని ప్రెష్ ఉంది కదా, సరస్వతి లేహ్యం అంటాము. ఇది పిల్లలకి కొంచెం మతిమరుపు ఎక్కువగా ఉన్న వారికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ చాలా మంచిది అనమాట. పెద్దవాళ్ళు కాడి నుంచి చిన్నపిల్లలు కాడి నుంచి అందరూ వాడుకోవచ్చు. రోజుకు ఒక టేబుల్ స్పూన్ తింటే సరిపోద్ది అనమాట. అరౌండ్ 30+ ఇంగ్రీడియంట్స్ తో ఉన్నటువంటి సరస్వతి లేహ్యం అంటాం, చవిని ప్రెష్ లాగే. ఓకే. అగ్రి ప్రొడక్ట్స్, హోమ్ కేర్, అదేవిధంగా మనకి హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడండి, వాషింగ్ మిషన్ లిక్విడ్ సార్ ఇది. ఓకే. ఇది డిటర్జెంట్ అనమాట, పౌడర్ ఫామ్, 2 types ఉంది. నెక్స్ట్ టాయిలెట్ అండ్ బాత్రూమ్ క్లీనర్. అసలు బయట యాసిడ్ లేకుండా ప్రోడక్ట్ లేదు, బట్ వీ హ్యావ్ నో యాసిడ్. యాసిడ్ లేకుండా అట్లా క్లీన్ అవుతుంది. మళ్ళీ చాలా మందికి డౌట్ రావచ్చు క్లీన్ అవుతుందని. 100% క్లీన్ అవుతుంది. చాలా మంది లేడీస్ కి ఈ అసిడిక్ టాయిలెట్ క్లీనర్ వాడటం వలన బ్రీతింగ్ ఇష్యూస్, లంగ్స్ ఇష్యూస్ వస్తా ఉన్నాయి. సో ఇవి రాకుండా అవాయిడ్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా డిటర్జెంట్ సోప్, బట్టలు ఉతికినది, ఎలాంటి స్ట్రెయిన్ అయినా పోతుంది మీకు. తర్వాత ఇది అంటులు తోముకోవడానికి, తర్వాత ఇది మనకి గ్లాస్ క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి. ఇది 2 liters వాటర్లో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇది దోమలు, ఈగలు, బల్లులు కూడా రాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. మంచి పర్ఫ్యూమ్డ్ స్మెల్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే నీము, లెమన్, అలోవేరా ఇవే ఉన్నాయి, తప్పితే వేరే ఏమీ యాడ్ చేయలేదు. అదేవిధంగా కార్ అండ్ బైక్ వాష్. ఇంకా ఈ రిమైనింగ్ ఈ కింద ఏమో అగ్రికల్చర్ రిలేటెడ్, అగ్రికల్చర్ సంబంధించినటువంటి, అగ్రికల్చర్ సంబంధించి కూడా మీ దగ్గర ఉంటాయి? ఎస్ సార్, అగ్రికల్చర్ సంబంధించిన. ఇవి ఎలా ఉపయోగపడతాయి? ఇవి ఏంటంటే మొక్క ఎదుగుదలకి బూస్టర్ గా. ఇప్పుడు అందుకని మీరు చూడండి, ఫస్ట్ టైం మన ఐఎంసి కంపెనీ ఆగ్రో గ్రోత్ బూస్టర్ ని స్టార్ట్ చేసింది, ఫస్ట్ టైం ఇన్ ఇండియా. మీరు కూడా చూడొచ్చు. ఓకే. న్యాచురల్ గా ఆర్గానిక్ బేస్డ్ ఫార్మింగ్ చేద్దాం అనుకున్న వారికి ఇది ఒక వరం లాగా ఉపయోగపడుతుంది. బయట మార్కెట్ లో 10,000 అయ్యే ప్రొడక్ట్స్ మన దగ్గర 3,000 కూడా అయిపోతుంది. ఈల్డింగ్ కూడా బాగుంటది, మంచి గ్రోత్ బాగుంటది అనమాట. దీని మీద డెమోస్ కూడా ఉన్నాయి, మరొకసారి మనం చూద్దాము. అదేవిధంగా ఈ యానిమల్స్ కి కాల్షియం పట్టడానికి, కాల్షియం అదే బఫెలోస్ కి, కౌస్ కి మనకి కాల్షియం క్యాన్ అనమాట, న్యాచురల్ గా. బయట అంతా కల్తీ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది న్యాచురల్ గా ఉంటది అనమాట. అట్లాగే వెన్న శాతం, పాల దిగుబడి అన్ని పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇదేమో మినరల్ మిక్చర్. ఇది హైడ్రోజెల్ అని రీసెంట్ గా కొత్తగా లాంచ్ చేశారు. ఇది మనం పొలం దున్నిన తర్వాత మనం దీన్ని మట్టిలో వేసేస్తే వాటర్ ఉన్నప్పుడు పీల్చుకొని, లేనప్పుడు రిలీజ్ చేస్తుంది అనమాట. ఇది అద్భుతం అనమాట మనకి. ఓకే. రైతులకు బాగా బాగా యూజ్ అవుతుంది. ఎస్. సార్ ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ ఏంటి ఒకసారి చెప్పగలరు? ఇవన్నీ టీ షర్ట్స్, షర్ట్స్, అలాగే ఇన్నర్ వేర్ ఉంటుందండి మన దగ్గర. అండ్ షూస్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఎలాగూ
అంటే ఇవన్నీ ఏంటంటే న్యాచురల్ కలర్స్ అనమాట, కెమికల్స్ వాడుకుని న్యాచురల్ కలర్స్ వాడారు. ఈ షూస్ కూడా ఆనియన్ చిప్స్ ఉన్నటువంటి షూస్, మనకి కొంచెం హెల్దీగా హ్యాపీగా ఉంటాయి, చాలా మంచివి కూడా షూస్. ఇట్లా అన్ని ప్రమోషనల్ టూల్స్ ప్లస్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈరోజు మనం ఐఎంసీకి వచ్చాము. మనం అనుకున్న దానికంటే ఎక్కువ ప్రొడక్ట్స్ ఇక్కడ లభిస్తున్నాయని చెప్పేసి రమేష్ గారు చెప్తున్నారు. ఒకసారి మీరు కూడా ఇక్కడికి వచ్చి తెలుసుకోవాలని అనుకుంటే వచ్చి అవేర్నెస్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ప్రధానంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎప్పుడు ఇది ఓపెన్ చేసే ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు వచ్చి ఒకసారి విజిట్ చేసి మీకు కావాల్సిన వస్తువుల్ని అడిగి తెలుసుకొని మీరు కొనవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ సచ్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు యూ అండ్ అవర్ సొసైటీ ఆల్సో. అండ్ మన ఆఫీస్ వచ్చేటప్పటికి మార్నింగ్ 10 to ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. ఈవెన్ సండేస్ ఆల్సో వర్కింగ్ డే, పబ్లిక్ హాలిడేస్ ఆల్సో ఉంటుంది. వచ్చే ముందు ఒక్కసారి కాల్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చే ముందు ఒక్కసారి నా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. నా నెంబరు 7702600114. సైనింగ్ ఆఫ్, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా సరే ఐఎంసీ గురించి తెలుసుకోవాలన్నా విజిట్ చేయాలన్నా ఇగో ఇక్కడ పెద్ద మనకు సెమినార్ హాల్ కూడా ఉంది. ఇక్కడికి వచ్చి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ మనకు అన్ని విషయాలు తెలియజేస్తారు. ఐఎంసీ విషయాలు, ఆరోగ్య గురించి కూడా పూర్తి వివరాలు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు.